ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలునే, ఆరాధన యేసునే, అంతా నా మంచిదే, చిత్తమును
దేవాది దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సుమధుర స్వరముల గానములతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్య.
చేతులు పైకెత్తి చెప్పుదాం అందరూ. ప్రార్థన చేసుకుందాం. మరియమ్మ గారి ప్రార్థనలో కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. గడిచిన 3 మాసాలు కూడా కాసి కాపాడినైనా 4వ మాసం కూడా ప్రభునైనా ఎవరికి పెడతాకు నీ సహాయం దయచేయబడి స్తోత్రము నాయన. నీ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభునికి స్తోత్రము నాయన. ఇంకో నేను కుటుంబ ఆశీర్వాద పండుగ ప్రభునికి స్తోత్రము కూడిక నాయన నువ్వు దీవించి ఆశీర్వదించి ప్రభునికి స్తోత్రము నాయన. వచ్చిన బిడ్డలందరితో మాట్లాడాలి నాయన. కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి ప్రభునైనా, పండుగ ఎలా కలుసుకోవాలో ప్రభునైనా, ఎలాగైనా ఆరాధించాలో ప్రభునికి స్తోత్రం, ఇంకా ఎలా గడపాలో ప్రభునైనా బిడ్డలందరూ కూడా దయచేయమని స్తోత్రము నాయన. కుటుంబంగా వచ్చిన బిడ్డల పక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించబడుతుంది ప్రభునైనా. ఈ కూడికలు ప్రభుని ఆశీర్వదించబడుతుంది యేసునికి స్తోత్రము నాయన. ముఖ్యంగా ప్రభునికి స్తోత్రం దాసుని ప్రభునైనా ఇంకో తల్లి ప్రభు 3 మాసాలు కూడా కాసి కాపాడి ఉన్న వేసయ్య. ఇంకో 40 రోజులు కూడా ప్రతి దాసునికి మంచి స్వరం ఇచ్చిన ఆయన 40 రోజులు కూడా ప్రభు పాత్రలో ప్రభుని దాసులు ఒక్క నిమిషం కూడా తప్పుకోకుండా నాయన మంచిగా ప్రభుని సన్నిధిలో పాడుబడి ఉన్నాడు యేసయ్యానికి స్తోత్రము నాయన. మీ దాసుని ఇంకా బలపరచండి ప్రభునికి స్తోత్రం, దాసుని ఇంకా దీవించండి నాయన.
అలాగే పాస్టర్ గారి బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించబడుతుంది. యేసునికి స్తోత్రము నాయన. ఇంకో ప్రభువానికి స్తోత్రము. ఇంతవరకు కూడా నాయన పాటలు ఉన్న వేసయానికి స్తోత్రము నాయన. ఇప్పుడు ఎవరి బిడ్డలతో నువ్వు నాయన శుద్ధి ఆరోగ్యం మంచిగా జరిగించుకున్న వాళ్ళ పడ్డ నీకు వందనాలు ప్రభువానికి స్తోత్రము నాయన. ఇంకో నీతో మా మధ్యగా నీ దాసులు వచ్చి ఉన్నారు వేసయానికి స్తోత్రము నాయన. ఇలా నేను పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. ఇంకో నిలబడి ప్రభు తను మాకు కావాల్సిన వర్తమానం నాయన నువ్వు బయలుపరచబడుతుంది. యేసునికి స్తోత్రము నాయన. ఈ కుటుంబం ప్రవాసుల పండుగనైనా కుటుంబ ఆశీర్వదించి దీవించమని ప్రభా దాసుల ద్వారా మాతో మాట్లాడబడుతుంది. యేసునికి స్తోత్రము నాయన. వచ్చిన పెద్ద పది బిడ్డలు కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ప్రభా జరగబోయే కార్యక్రమం అంతా కూడా నువ్వు ఆశీర్వాదంగా దేవుడికరంగా మహిమకరంగా నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా నాయన. నీ కృపని మహిమ బిడ్డల మీద అందరి మీద ఉంచమని ప్రభా. ఈ చిన్న పాత్ర ప్రభాని పాదాలు తీసుకుని మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధంగా వేడుకుంటున్నాం పరమ తండ్రి. అంశం ఏంటంటే కుటుంబ ఆశీర్వాద కూడిక. కుటుంబ ఆశీర్వాద కూడిక. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. 40 దినాల ప్రార్థనలు కూడా ఏమని చేశాము? దేవా మా కుటుంబాన్ని దీవించు, ఆస్వాదించు, మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించు, మా గృహాల్లో అద్భుతాలు జరిగించు, మేమైతే ప్రభువాన్ని ఆశిస్తున్నాం ఇది జరిగించు, అది చేయి నాయనని అనేక ప్రార్థనలు చేశాం. దేవుడు ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఇస్తాడా ఇవ్వడా? ఆమెను అన్నారంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఆ ప్రేరేపణతోటే ఈ నూతన నెలలో, ఈ నూతన మాసంలో మనం కూడా మరొకసారి గడిచిన 3 మాసాలు దేవుడు కాపాడి ఈ 4వ మాసంలోనికి దేవుడు తోడుకొచ్చాడు. కనుక ఈ మాసంలో మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. పాస్టర్ యొక్క ఆశ అదే. అయ్యా మా కుటుంబాలు, మా సంఘంలో ఉన్న కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. రైట్, వాక్యం చదువుకుని నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. దయచేసి బైబిల్ తెచ్చుకున్నవారు తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము తీసినారా? 18, 19 వచనాలు చదువుదాం. మరియు ఇర్మియా రెకాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకును సంతతివాడు ఎన్నడను ఉండక మానడు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపను బట్టి నాయన ఇదిగో రంగాపురం అన్నా జూబ్లీ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకుని నీకు అద్భుతమైన కృప చూపించి నీ దాసులు అయినా నరేష్ గారిని ప్రభా ఈ ప్రాంతంలో మీరు వాడుకొనుచున్న విధానం బట్టి మీకు వందనాలు. అద్భుత రీతిగా ఈ దినాన ప్రభా ఈ చక్కటి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికను ఏర్పాటు చేశారు. అద్భుత రీతిగా నాయన గడిచిన 40 దినములు నాయన ఉపవాస ప్రార్థనలు, అయా గుడ్ ఫ్రైడే ఆరాధనలు, అలాగే ప్రభా మరి ఈస్టర్ ఆదివారపు ఆరాధనలు అన్నీ ఘనంగా జరిగించావు. ఈ మొదటి దినమందు ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ ప్రజలందరినీ తోడుకొచ్చినందుకు వందనాలు. నీ దాసుడిగా నిలబడ్డాను ప్రభు, మీరే మాతో మాట్లాడండి, మీ వాక్య దర్శనం మాకు దయచేయమని, మా కుటుంబాలు ఏ రీతిగా ఉంటే మేము దీవించబడతామో ఆశీర్వదించబడతామో మాతో మీరు మాట్లాడమని యేసు దివ్యనామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆయన మాట్లాడే దేవుడు. చూడండి, ఈ యొక్క ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇర్మియా ప్రవక్తని ఆయన పిలిచాడు. ఆయన పిలిచి ఒక ప్రత్యేకమైన దర్శనంతో నీవు ఈ యొక్క 35వ అధ్యాయము ఇప్పుడు చదివించిన లేఖన భాగములు 35వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం వీరు
రెకాబీయుల కుటుంబం. ఏ కుటుంబాలండి? రెకాబీయుల కుటుంబం. ఆ కుటుంబం గురించి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు వెళ్ళి నా వార్తను వారికి తెలియజేయి. ఏమని తెలియజేయండి అని అంటానంటే, ఇదిగో వారు మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. ఈ రెకాబీయులు ఒక తెగకు చెందినవారు. వీరు ఇశ్రాయేలీలు కాదు, యూదులు కాదు. వీరి చరిత్ర బైబిల్లో ఎక్కడా మేర కనబడదు. ఈ ఇర్మియా ప్రవక్త గ్రంథంలో తప్ప ఇక వీరి చరిత్ర ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. వీరు ఎవరు సంతానము, ఎక్కడి నుంచి వచ్చారనేది కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకి వీరు ఇశ్రాయేలీలు కాదన్న సంగతి అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు కాదు, వీరు యోధా జాతికి చెందిన వారు కాదు. అదొక తెగవారు. ఈ తెగవారు వారు మోషే యొక్క మామగారి యొక్క కుటుంబ సభ్యులుగా కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క మాటన్ని కూడా మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. కానీ ఈ చరిత్ర అంతా చెప్పడానికి సమయం సరిపోదు. అయితే ఈ రెకాబీయుల జీవితాల్లో ప్రభు ఎందుకని వారిని ఉద్దేశించి మాట్లాడాడు, వారిని ఉద్దేశించి ఎందుకు ఇశ్రాయేల్ జాతి వారితో, ఇశ్రాయేల్ ప్రజల వారితో దేవుడు మాట్లాడాడు మనం గమనిస్తున్నాం. ఈ వచనాల్లో 35వ అధ్యాయము అంతా కూడా 35వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుతూ ఉన్నప్పుడు ఈ రెకాబీయుల యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. ఆయన రెకాబీయుల గురించి ఇర్మియా ప్రవక్తతో చెప్తున్నాడు. మొదటి ప్రారంభ వచనం మనం చదువుతున్నట్లయితే, ప్రారంభ వచనం, యెషయా కుమారుడగును యోధా రాజైన యెహోయాకీము దినములలో ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదుల్లో ఒక దానిలోనికి వారు తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమేమో సెలవిమ్మని సెలవీయగా. రైట్, ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళి రెకాబీయుల దగ్గరికి వెళ్ళి, ఆ రెకాబీయులు ఎక్కడ ఉంటున్నారో, వారు ఎక్కడ ఉంటున్నారు? ఆ సమాజంలోనే ఉంటున్నారు. యోధా ప్రజల మధ్యలోనే, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. కానీ వారు యోధా జాతికి సంబంధించిన వారు కాదు. వారు యోధా రాజ్యానికి కానీ యోధా ప్రజలకు కానీ కాదు. దేవుడు ఇర్మియా ప్రవక్తతో వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడు. ఏమని మాట్లాడమంటున్నాడు? ఇదిగో నీవు రెకాబీయుల యొద్దకు వెళ్ళి, ఇదిగో దేవుని మందిరానికి వారు తీసుకునిరా, దేవుని మందిరం యొక్క గదిలోనికి వారికి తీసుకురా, తీసుకొచ్చి వారికి ద్రాక్షారసం ఇయ్యి. ఏమంటున్నాడు? ద్రాక్షారసం ఇయ్యి అంటున్నాడు. సరే, ఇర్మియా ప్రవక్త వెంటనే, దేవుడు చెప్పాడు కదా, వెంటనే బయలుదేరి ఆ రెకాబీయులు ఎక్కడున్నారో కనుగొని వారందరితో మాట్లాడి వారందరినీ కూడా దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు. దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇదిగో ఆయన చెప్పినట్లుగా ఒక గదిలోనికి తీసుకువెళ్ళి వారందరినీ కూర్చోబెట్టి, ఇప్పుడు మనం ఎవరినైనా చుట్టాలు వస్తే, బంధువులు వస్తే ఏం చేస్తాం? వెంటనే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి చక్కగా, ఇప్పుడు వేసవ కాలం కాబట్టి వెంటనే డ్రింక్స్ తెచ్చేసి తాగండి అయ్యా అంట. సరే, ఇప్పుడు వీళ్ళు కూడా దేవుడు చెప్పిన మాట ఇది. వారు ఇర్మియా ప్రవక్త తన సొంతంగా చేస్తున్న కార్యక్రమం కాదు. దేవుడు అతనితో చెప్పాడు, ఇదిగో నీవు రెకాబీయులను కనుగొని వారిని తీసుకుని వచ్చి మందిరములో వారికి ఏమేమంటున్నాడు? ద్రాక్షారసము. సరే, వారందరిని పిలిచారు. వారందరూ వచ్చారు. అయ్యో, పాస్టర్ గారు పిలిచారు, అయ్యగారు పిలిచారని చెప్పి వారందరూ వచ్చారు. వచ్చిన వెంటనే కూర్చోబెట్టారు. దేవుని మందిరంలో ఉన్నారు. ఇంతకు వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారు. వెంటనే వారికి ద్రాక్షారసం పట్టుకొచ్చిస్తూ ఉంటే వారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నాయనా, అయ్యా దైవజనుడా, 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనంలో, నిండిన పాత్రలు పెట్టి ద్రాక్షారసం త్రాగువలని వారితో చెప్పగా, వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. చూసారా, వీళ్ళు అంటున్నారు, అయ్యా మా యొక్క పితరులు యెహోనాదాబు కుటుంబస్తులుగా, మేము రేకాబు కుటుంబస్తులం, మేము
మా తండ్రి మా పితరులు రేకాబు ఆ సంతతికి చెందిన మేము, మా పితరులు ఏం చెప్పారంటే, ఇదిగో మీరు ఏ మాత్రం కూడా ద్రాక్షారసము త్రాగకూడదు అని చెప్పారు. కాబట్టి మేము ద్రాక్షారసము తాగము. ఇది దేవుడు చెప్పినా సరే, మీరు చెప్తున్నారు కదా దేవుడు పిలిచాడు మమ్మల్ని, దేవుడు ఇమ్మన్నాడు, కానీ మా పితరులు దానిని తాగకూడదని మాకు ఆజ్ఞాపించి ఉన్నారు. ఎప్పుడండి అది? 300 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాలమ్మా? 300 సంవత్సరాల క్రితము ఆ రెకాబీయులకు కుటుంబస్తులట వీళ్ళందరికీ ఒక మీటింగ్ వేసుకుని, ఇదిగో ఇశ్రాయేల్ దేవుడి గురించి వారు విన్నారు, ఇశ్రాయేల్ దేవుడి గురించి వారు తెలుసుకున్నారు. వారు తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా దేవుని గ్రంథములో ఉన్న సూచనలే వారు తీసుకుని, ఇప్పుడు మన యొక్క ప్రభుత్వాలు కూడా చాలా కార్యక్రమాలు బైబిల్ ప్రకారంగానే జరుగుతూ ఉన్నాయి. నమ్ముతారా మీరు? నమ్మట్లేదు ఎవరు? హల్లెలూయా. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న కొన్ని సూచనలు తీసుకుని, ఎందుకంటారేమో, మన బైబిల్లో ఉన్న అనేకమైన సూచనలు అనేకమైన నాయకులు తీసుకుని, అందులో గాంధీ మహాత్ముడు కూడా ఉన్నాడు. ఎవరు? గాంధీ మహాత్ముడు కూడా ఏమన్నాడు? బైబిల్లో ఉన్న ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు ఉప్పు సత్యాగ్రహము అంటే మౌనంగానే మనం పోరాటం చేద్దాం, మౌనంగానే మన దేశమును స్వతంత్రం చేసుకుందామని చెప్పి గాంధీ గారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఆ సూచనలు, ఆ మాటలన్నీ కూడా గ్రహించుకొని బైబిల్ని పాటించాడు. కాబట్టి ఆ రోజున స్వతంత్రాన్ని తెచ్చుకున్నాడు మౌనంగా. కాబట్టి ఇప్పుడు బైబిల్లోనే ఉన్న విషయాలను ఆనాడు పూర్వీకులు ఇది గ్రహించుకొని, అమ్మా మనం ఎప్పుడూ కూడా ద్రాక్షారసము త్రాగకూడదు. వీరి గురించి వీరట సంచార జీవులంట, ఒక చోట ఉండేవారు కాదట, ఒక చోట నిలకడగా ఉండే ప్రజలు కాదంట. ఎందుకని అని అంటే కింద వచనంలో కూడా మీరు చదివితే వీరి గురించి 6వ వచనం చదివేశామా? 7వ వచనం చదవండి. మరియు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు విత్తద్దు, ద్రాక్ష తోటలు నాటొద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నిట్లో గుడారములలోనే మీరు నివాసం ఉండవలనని అతడు ఆజ్ఞాపించెను. మాకు పితరులు చెప్పారు, మీరు ఏ మాత్రము కూడా ఇల్లులు కట్టుకోకూడదు, విత్తనాలు విత్తకూడదు, ద్రాక్ష తోటలు నాటకూడదు, మీరు పరనివాసము చేయు అంటే మీరు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడ గుడారం వేసుకోవాలి. తాత్కాలికమైన ఇల్లులు, తాత్కాలికంగా గుడారాలు. కొంతమంది చూడండి, మన గృహాలు మన చుట్టూ కూడా కొంతమంది వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి గుడారాలు వేసుకుని కొంతకాలం ఉంటారు, అక్కడ ఏదో పని చేసుకుంటారు, లేకపోతే చేసుకుని మరలా వారి యొక్క పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ కనపడరు, మళ్ళీ సంవత్సరం దాకా కనపడరు. అలాగా వీరు పితరులు వారి విషయాలు చెప్పారంట. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇర్మియాకు ప్రత్యక్షం చేస్తున్నాడు? ఇక్కడ ఇర్మియాకు అనేక ప్రాంతాలకు వెళ్ళమని చెప్పాడు. ఇంతకుముందు కూడా మనం కొన్ని అధ్యాయాల్లో చదువుతున్నప్పుడు, ఇదిగో నీవు కుమ్మరి వాని ఇంటికి పొమ్ము. ఎవరింటికి? కుమ్మరి వాని ఇంటికి పొమ్ము, అక్కడ నీకు కొన్ని విషయాలు నేర్పిస్తానన్నాడు. ఇప్పుడు దేవుడు ఈ రెకాబీయుల యొద్దకు తీసుకెళ్ళి దేవుడు ఇర్మియాకు ఒక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ రెకాబీయుల యొక్క జీవితంలో నుండి అనేకమైన పాఠాలు ఈ దినము మన సంఘము కూడా నేర్చుకోవాలి. చాలామంది పిల్లలు బైబిల్ చదువుతున్నారు కానీ కొన్ని విషయాలు అర్థం కావట్లేదు. ఇప్పుడు రెకాబీయుల దగ్గరికి వెళ్ళి ఇర్మియాతో వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకో, ఆ తర్వాత నీకు విషయాలు చెప్తానంటున్నాడు ఆయన. సరే, ఆ రీతిగా వారు రెకాబీయుల దగ్గర నేర్చుకున్నాడు, చాలా విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత 14వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు 14వ వచనానికి వద్దాం. ద్రాక్షారసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులు నాకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము తాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి, చూడండి ఇక్కడ అర్థం చేసుకోండి, నేను పెందలకాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. అక్కడ దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, నేను నీకు అక్కడికి ఎందుకు పంపించాలో తెలుసా? వారొక తమ పితరుల యొక్క మాటను బట్టి
వారు పితరుల మాట విధేయత చూపించి వారు ఏం చేశారు? పితరుల యొక్క మాటలు విధేయత చూపించి వారు ద్రాక్షారసము త్రాగలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 300 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నా ప్రజలకు నేను పెందల కాడే లేచి నేను ఎన్నో విషయాలు ఇది చేయకండి, అది చేయకండి, ఇలాగుండండి, అలాగుండండి అని చెప్తుంటే వారు నా మాట అంటే దేవుడు ఎవరిని చూపించి వరకు బుద్ధి చెప్తున్నాడు? రేకాబీయుల్ని చూపించి ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పిస్తున్నాడు. కాబట్టి రేకాబీయుల యొక్క జీవితంలో నుండి ఒక 2-3 సమయం ఉంటే, మరి నాకు ఇచ్చిన సమయం కొద్దిగా ఉన్నది, కానీ 5 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ రేకాబీయుల జీవితంలో నుండి ఈరోజు మన కుటుంబాలు ఏం నేర్చుకోవాలి? దేవుడు ఆ పాఠాన్ని ఇర్మియాకు చూపించి, ఇదిగో మీరు అక్కడ ఈ విషయాలు నేర్చుకోండి అని ఇర్మియా ప్రవక్తను పంపించాడు. ఇందాక 18-19 వచనాలు చదివాము. దేవుడు అక్కడ ఈ యొక్క రేకాబీయుల గురించి చెప్తున్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ కూడా ఉండక మానడు. అంటే నా సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని నేను రేకాబీయుల కుటుంబాలకు ఇస్తాను. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా రేకాబీయుల కుటుంబాలాగే మీ కుటుంబం కూడా ఎల్లప్పుడూ ఎన్నడూ కూడా దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము పొందుకొందురుగాక. పొందాలంటే ఏం చేయాలి అమ్మా? ప్రార్థన చేయాలంటున్నారు. వెరీ గుడ్. చూడండి, అయితే నేను చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా వింటే ఒక 5 విషయాలు చెప్తాను నా టైంలో. దేవుని స్తోత్రం. వింటారండి? వింటానన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. వెరీ గుడ్. చాలామంది చేతులు ఎత్తారు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఇక్కడ దాకా వచ్చినాయి చేతులు, అంటే సాకమట్టు గోడ మీద పిల్లిలాగా అనమాట. యేసు రక్తం అలాంటి వారు ఉంటే ఇప్పుడే యేసు నామములు మార్చబడుదురుగాక. సరే, ఇప్పుడు దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఇశ్రాయేలుకి ఇచ్చిన పాఠం ఏంటంటే, మొదటి పాఠం ఏంటంటే ఇర్మియా గ్రంథంలోనే అక్కడే మనకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, 35వ అధ్యాయం 5వ వచనంలో చదివాం, ఇందాక చదివేశాం కనుక, వారు ద్రాక్షారసము త్రాగకూడదని ఒక మంచి నిర్ణయము తీసుకుని ఎప్పటిదాకా వారు నిలిచున్నారంటే, ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడని వారు నమ్మిన దేవుడిని విశ్వసించిన వారు తప్పిపోతున్నారు కానీ వారు ఒక మనిషి మాట తీసుకుని, తన పితరుల యొక్క తండ్రి మాట తీసుకుని వారు అప్పటిదాకా స్థిరపరచబడి, ఇదిగో వారు తమ సమర్పణ జీవితం లేకపోతే స్థిరమైన సమర్పణ గల కుటుంబాలుగా వారు నిలిచున్నారు. దేవుని స్తోత్రం. అంటే దేవుడిచ్చిన మాటే మన విశ్వాసులు స్థిరపరచబడకుండా జీవిస్తే, ఒక మానవుని మాట తన తండ్రి మాటకు విధేయత చూపించి లేక విధేయతలుగా ఉండి స్థిరమైన సమర్పణ కలిగిన వారుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి దగ్గర నుంచి అంటే, ఈ రేకాబీయుల దగ్గర నుంచి వారు స్థిరమైన సమర్పణ గల కుటుంబాలు. ఈరోజు మనం కూడా స్థిరమైన సమర్పణ గల కుటుంబాలుగా మారాలి. ఈరోజు చాలామంది సమర్పణ కలిగిన కుటుంబాలు లేరు. ఇంత పాస్కర్ చెప్తుంటే కొంచెం బాధ వేసింది, కానీ మీరు అలాంటి వారు కాదని అనుకుంటున్నాను. నా ఊహల్లో ఉన్న మట్టి ప్రకారంగా మీరు అలాంటి వారు కాదు. దేవుడు మీకు సమర్పణ గల హృదయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సమర్పణ కలిగి మన జీవితాల్లో కూడా కొన్ని కుటుంబాలు సమర్పణ గల కుటుంబాలు ఉన్నాయి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని నేను ఇది చేయాలి, నేను ఇది చేస్తానని అనేక మార్లు మీరందరూ కూడా దేవుని కోసం ప్రయాసపడిన వారే అని మరొకసారి ప్రభు గుర్తు చేస్తున్నాడు. స్థిరమైన సమర్పణ గల కుటుంబాలుగా మనము మార్చబడాలి. వారు ఒక సమర్పణ చేసుకున్నారు, మేము అది త్రాగము అనుకుంటారు. ఎందుకు త్రాగము అంటే, నోవాహు కాలంలో జలప్రలయం అయిపోయిన తర్వాత నోహావు ఆ యొక్క జలప్రలయం అంతా అయిపోయింది. ఆయన భూమి మీద నిలబడినప్పుడు ఆయన ఏ తోట వేశాడట? ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష రసము తాగి మత్తుడైపోయి తన కొడుకునే శపించిన పరిస్థితి అయింది. వారు ఆ రేకాబీయులు తెలుసుకున్నారు, అయ్యో ద్రాక్షారసము శాపాన్ని తీసుకొస్తా ఉంది కనుక ఆ ద్రాక్షారసానికి మనం దూరంగా ఉండాలి, ఆ శాపము మన మీద రాకున్నట్లుగా ఆనాడు కొడుకునే తండ్రి ఏం చేశాడు?
శపించిన సందర్భం మనకు చూస్తాం అక్కడ. తర్వాత సందర్భం చూస్తే లోతు కుమార్తెలు ద్రాక్షారసము తాగి భయంకరమైన పాపమును చేసిన సందర్భం. అంటే ఈ రేకాబీలు ఈ యొక్క బైబిల్ని బాగా పఠించి ఉంటారు. అందుకని ఏమండి వారు ద్రాక్షారసానికి దూరముగా ఉన్నారు. అందుకని ద్రాక్షారసము భయంకరమైన పాపానికి ఒడిదీస్తూ ఉంది. అందుకని మనం ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక సమర్పణ కలిగి, ఇదిగో ఇది మనం చేయకూడదంటే ఖచ్చితంగా చేయకూడదు, మానివేద్దామని చెప్పి తండ్రి చెప్పిన మాటకి విధేయత చూపించి వారి కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాండ్రులు, ముదు అందరూ కూడా ఇక ఆ మాట మీదే సమర్పణతో నిలిచిపోయారు. ఈరోజు నా జీవితాల్లో కూడా ఒకసారి జీవితంలో ఆలోచన చేయండి. మన జీవితంలో కూడా గత కాలంలో ఎన్నో సమర్పణ పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో సమర్పణ కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో అద్భుత కార్యాలు సమర్పణలో చేసాం. మనము దేవుని కోసం సమర్పించుకున్నాం. కొంతమంది ఏమండి తమ వస్తువులు సమర్పించుకున్న వారు ఉండవచ్చు, తమ జీవితం ప్రభు కొరకు సమర్పించుకున్న ఉండవచ్చు. కొంతమంది నేను ఇక దేవుని సేవ చేస్తానండి, ప్రభు సేవ చేస్తానండి. మా చర్చిలో ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు ప్రతిష్ఠించుకుంది, నేను దేవుని సేవే చేస్తాను, దేవుని సేవలోనే ఉంటాను, నేను పెళ్ళి కూడా సేవకుడినే చేసుకుంటాను. అలాంటి సమర్పణ చేసుకుంది. అలా అమ్మంటది, ఎందుకమ్మా సేవకుడు ఎందుకమ్మా? తెలుసు కదా సేవకుల గురించి, ఒక చోట తిరంగా ఉండరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, దేశ సంచారం చేస్తూ ఉంటారు, అక్కడికంటారు ఇక్కడికంటారు. కనుక ఆ తల్లికి ఇష్టం లేకపోయినా ఆ యవనస్తురాలు సమర్పించుకుంది, నేను సేవే చేస్తాను. కనుక అలాంటి దేవుని కొరకు సమర్పణ చేసుకుని, దేవుని పని కొరకు సమర్పణ చేసుకుని, ఇక్కడ ఉన్న వారందరూ కూడా సమర్పణ చేసుకున్న వారే. మన జీవితాలు ప్రభు కొరకు సమర్పణ చేసుకున్నాము. నేను ఇక లోకంలో ఇదిగో లోకానుసారంగా జీవించను, లోకానుసారంగా నడవను, లోకానుసారంగా జీవించను అని చెప్పి సమర్పణ కలిగిన వారుగా ఉన్నాము. అవునా? సమర్పణ చేసుకునే వచ్చామా? సమర్పణ కలిగిన వారుగా ఉన్నామా? పాపాన్ని విడిచిపెట్టాం, లోకాన్ని విడిచిపెట్టాం. మన సమర్పణ ఏంటంటే ప్రభు కొరకు నేను జీవించాలి. ఎన్ని కష్టాలైనా బాప్తిసం పొందేటప్పుడు చెప్తాం, ఎన్ని శ్రమలు వచ్చినా నేను ప్రభువుని అది సమర్పణ. ఆమేన్. సమర్పణ ఏంటంటే ప్రభు కొరకు నేను జీవించడమే సమర్పణ. స్థిరమైన సమర్పణ గలవారమై మనందరము బ్రతుకుదుముగాక. ఈరోజు చాలామంది సమర్పణ మర్చిపోయారు. సమర్పణ చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో లోకంలో కొంతమంది జీవిస్తూ అందరితో వెళ్తున్నారు, అందరితో తిరుగుతున్నారు. కనుక ఒకప్పుడు సమర్పణ చేసుకుని బొట్టు పెట్టుకోను అని సమర్పణ చేసుకున్న వారు ఉన్నారు. కానీ లోకంలో తిరుగుతుంటే ఆటలకి ఇట్లకి పెళ్ళికి పేరెంటాలకి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? వారి సమర్పణ అమ్మేసుకుంటున్నారు. చిన్న బొట్టు కోసం అందరూ నవ్వుకుంటున్నారు. అర్థం ఏంటి? నాకు అది మీ సమర్పణ. ఎక్కడొకలాగా బయట ఒకలాగా, అది సమర్పణ కాదు. మనం ఏదైతే సమర్పించుకున్నామో జీవితం ప్రభుకు ఇది నేను లోకానుసారమైంది, అది నేను ఏమాత్రం చేయనని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ సమర్పణ స్థిరముగా ఉండునుగాక. చూడు, ఈ సమర్పణ వారు తాగమని, మేము ఇలా చేయమని వారు సమర్పణ చేసుకున్నారు. ఇల్లు కట్టుకోమన్నారు, ఇల్లు కట్టుకోము, స్థిరంగా ఒక చోట ఉండము. కాబట్టి తుఫాను రావచ్చు. వారి పరిస్థితి ఏంటంటే వారున్న ప్రాంతంలో ఎక్కువ శత్రువులు ఉంటారు. అందుకని వారు ఏం చేసేవారంటే అక్కడ ఇల్లు కట్టుకుంటే మనం ఆ ఇంటి మీద ప్రేమ వచ్చేసి ఆ ఇంట్లోనే ఉండిపోతాం. కాబట్టి అక్కడ ఉండడానికి వీల్లేదు. మనం సంచార జీవులు కాబట్టి ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఇది ఈ లోకం శాశ్వతం కాదు. మనం ఎవరము అంటే యాత్రికులము. ఎవరు మనం? యాత్రికులం. ప్రయాణం మంద కూడా ఏంటి? శాశ్వతంగా ఉంటాం. ఇక్కడ శాశ్వతంగా ఉన్నాం, యాత్రికులంగా ఉన్నాం. కనుక ఈ యాత్రికులమైన జీవితం కలిగి ఇప్పుడు సమర్పణతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఎంత మంచి సమర్పణ వీరిది. కాబట్టి ఈ క్రైస్తవ కుటుంబాలు ఈ రెకాబీయుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే స్థిరమైన సమర్పణ గల కుటుంబాలు. మీరు కూడా అలాగుందురుగాక. రెండవది అదే 5వ వచనంలో మేము కానీ మా కుటుంబాలు కానీ మా పిల్లలు కానీ అనే మాట అక్కడ వాడుతూ ఉన్నారు. ఒక్కసారి మీరు చదివితే 8వ వచనం అమ్మా, చూడండి. 8వ వచనం. కాబట్టి మా పితరులు రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో
అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుట లేదు. ఎవరెవరు? మేము గాని వారి భార్యలు, మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని. అంటే వీరి యొక్క రెండవ అనుభవం ఏంటంటే ఇప్పుడు వారు సమర్పణ చేసుకున్నారు. కొన్నిసార్లు సమర్పణ ఎంతవరకు ఉంటుంది? మనం సమర్పించుకుంటాం మన పిల్లలు, కానీ వీరు సమర్పణ ఏంటంటే వారి పిల్లలు, వారి కుటుంబం అంతా కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, నిజం చెప్పన ఆ తల్లిదండ్రులు వారిని బాధ్యతతో పెంచారు. దేవుని స్తోత్రం. బాధ్యతగా పెంచారు కాబట్టి ఆ బాధ్యత వారికి కూడా వచ్చింది. మా తల్లిదండ్రులు బాధ్యత కలిగి వారు సమర్పణను కొనసాగిస్తూ ఉన్నారు. మనం కూడా అదే కోవలోకి వెళ్ళాలి, అదే పరిస్థితిలోకి వెళ్ళాలి. మనం కూడా తండ్రి బాటలో, తల్లి బాటలో ముందుకెళ్ళాలని వారందరూ బాధ్యత గల కుటుంబాలుగా నిలిచిపోయారు. ఈరోజు మన జీవితం ఏంటి? వారు బాధ్యత గల కుటుంబాలుగా ఎదిగారు, బాధ్యత గల కుటుంబముగా ముందుకు సాగారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి పిల్లరా? ఆలోచించండి. కొనండి, తండ్రి భక్తి చేస్తే తల్లి భక్తి చేయదు, తల్లిదండ్రులు భక్తి చేస్తే పిల్లల భక్తి చేయటం లేదు. ఈరోజు ఇక్కడ చేరొచ్చిన మీ కుటుంబాలు ఎంతమంది బిడ్డలు ఈరోజు లోకంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. చాలామంది కుటుంబాలు బిడ్డలు తల్లిదండ్రుల బాటలో నడవట్లేదు. తల్లిదండ్రులేమో రారా బాబు చర్చికి రారా బాబు అంటే నేను రాను. వీడు ఎక్కడున్నాడు రా బాబు అంటే సినిమా హాల్లో ఉంటున్నాడు. ఆడు ఫ్యాను, ఈడి ఫ్యాను. ఈ ఫ్యాన్ కాదమ్మా, ఫ్యాన్ అంటే మీకు అర్థమవుతులే. ఆ ఫ్యాను, ఈ ఫ్యాన్లు ఎక్కువైపోతాయి. ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంక ఎక్కడ బ్యానర్లో కనబట్టలేదు. లేకపోతే ఈ పాటకి మొత్తం రోడ్డు పొడుగుని నా ఫోటోవే. ఎవరి ఫోటో? నా ఫోటో. నా ఫోటో కాదు, ఫ్యాన్ల ఫోటో. ఆడు ఫ్యాను, ఈడి ఫ్యాను. ఆడైనా బొవ్వ పెడుతున్నాడు వీడికి, ఆడైనా తిండి పెడుతున్నాడా, లేకపోతే ఆడైనా ఇంటిని పోషిస్తున్నాడా? ఆడు ఫోటో వేసుకున్నాడు పనికి మళ్ళీ వీడు. ఏమండి? తల్లిదండ్రులు సరిగ్గా చూడట్లేదు, తల్లిదండ్రుల మాట లెక్క చేయట్లేదు, బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నారు. బాధ్యత లేకుండా నీ లోకంలో పిల్లరా ఆయన పోకిరి చేష్టలు చేసుకుంటూ ఇష్టానుసారం బ్రతుకుతున్న అనేక కుటుంబాలు ఈ రోజున తల్లిదండ్రులు బాధ్యత లేని వారు కాదు అంటలేదు నేను. వారు బాధ్యతగా చిన్ననాటి నుండి పెంచగలిగితే, అయ్యా నేను నడుస్తున్న మార్గంలో నువ్వు నడవాలి, నేను వెళ్తున్న మందిరం నువ్వు కూడా రావాలి అని చిన్ననాటి నుండి మొక్కై వంగనది. పిల్లలకి చిన్ననాటి నుండి వారిని వంచి, నేను మొన్న వీడియోలు చూశాను, పాస్టర్ గారి పిల్లల వీడియో, చక్కగా వాక్యాలు చెప్పేస్తున్నారు. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు చెప్పే వాక్యాలు చూస్తుంటే అయ్యి బాబు దేవుని నా మనసు అంత ఆనందపడిపోయిందో. మా పిల్లలకు చూపించాను, ఇదిగో షారోన్ చూడు అది అంట. హల్లెలూయా. మా పిల్ల కూడా చెప్తుంది వాక్యం. దేవుని స్తోత్రం. అంటే ఆ చిన్న వయసులోనే వారికి వాక్యం చెప్పడం, పాటలు పాడడం ఇలా నేర్పించగలిగితే, మా చిన్ననాటిలో వారికి బేస్మెంట్ ఇచ్చేస్తే వారు బాధ్యతగా ఎదుగుతారు. ఆమేన్. ఇంకా మీ కుటుంబంలో మీ పిల్లలు బాధ్యతగా లేకపోతే మీదే బాధ్యత, మీ పిల్లల బాధ్యత మీదే. పాస్టర్ గారు మా పిల్లల బాధ్యత నీదే అని అనకండి. కొంతమంది తల్లిదండ్రులు ఎంత తెలివైన వాళ్ళు అంటే, పాస్టర్ గారు మా కొడుకుని మీరే లైన్లో పెట్టాలండి, మరి మీరేం చేస్తారండి? మా కూతురునండి మీరే లైన్లో పెట్టాలండి. లైన్లో పెట్టండి ఈరే విషయలే, మరి అది వాళ్ళు అలాగ అనకూడదు. కాబట్టి ఎవరు లైన్లో పెట్టాలి? తల్లిదండ్రులే. పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, రాత్రి చీకట్లో దుప్పడేసుకుని దుప్పట్లో సెలెట్టుకుని కొంతమంది ఎలా చూస్తున్నారంటే, పాస్టర్ గారికి ఎలా తెలిసిందండి, పాస్టర్ గారు ఇప్పుడు చూసారా, నేను ఎప్పుడు రంగాపురం రాలేదు, మీ ఇంటికి అప్పటికే రాలేదు. స్తోత్రం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, చెప్పమంటున్నాడు. ఇలాంటి అబాధ్యత లేని స్థితిలో, బాధ్యత లేకుండా ఉంటున్న తల్లిదండ్రులారా, మీకు ఒక హెచ్చరిక. మీ పిల్లలకు సెల్ ఫోన్ కొనివ్వటం పెద్ద గొప్ప కాదండి. ఆ సెల్ ఫోన్ ఏం చేస్తారు, ఎలా వాడతారనేది ఒక్కసారి మీరు గమనించుకుంటూ ఉండాలి. రాత్రులు ఒక్కొక్కసారి లెగాలి, పిల్లలు పడుకున్నారా లేదా దుప్పటి తీయాలి.
యేసు రక్తం జయం. అర్థమవుతుందా తల్లిదండ్రులారా, అమ్మలారా? పడుకుంటే ఇంకా దున్నపోత మీద వర్షం పడినట్టే. కొంతమంది పడుకుంటే ఇంకా హల్లెలూయా. మీరందరూ మంచివాళ్ళ మిమ్మల్ని అంటలేదమ్మోయ్. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు ఏంటారా బాబు తిట్టనకు తీసుకొచ్చారా నానే నరేష్ గారు. బాధ్యత గల తండ్రిగా, బాధ్యత గల తల్లిగా మీరు ఉండాలి. వారికి భక్తి నేర్పించాలి, పాటలు నేర్పించాలి, సండే స్కూల్కి పంపించాలి, విశ్వాస జీవితంలో ఎదిగేటట్లు చేయాలి. వాళ్ళు అలా చేయకపోతే ఈరోజు ఎలా ఉన్నారు, రేపొద్దున నీ మాట మీరేం చేస్తారంటే, బాబా పాస్టర్ గారు నెలాఖరు కదా, 1వ తారీఖు కదా పాస్టర్ గారు పేదనెట్టారు, నేను పేదనికి వెళ్తున్నాను, నువ్వు మాత్రం ఈ సీరియల్స్ అవుతా, ఈ టీవీ సోతా ఉండు, నేను వెంటనే వచ్చేస్తా, పాస్టర్ గారు త్వరగా ముగించేస్తారమ్మా, చాలా మంచోళ్ళు మా పాత్ర గారు అని ఆయన టీవీ మీద పెట్టావా నీ బిడ్డలే అదే చూస్తారు తప్ప ఇక నీ మాట రానాయన. ఒకసారి వెళ్దాం, చర్చికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, అందరు కలిసి దేవుని ఆరాధిద్దాం. నీవు టీవీ చూస్తూ ఉండి నీ పిల్లలేమో, మీ పిల్లలు కూడా నువ్వు చూస్తూ ఉంటే నీ పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. నువ్వు తాగుతూ ఉంటే మీ పిల్లలు కూడా, వీడు తాగుతూ ఉంటాడు ఇలాగలాగా తాగుతూ అంటాడు, రే నువ్వు మాత్రం ఇది తాకరా అంటాడు. ఎందుకు తాగడాడు? మా బాబు తాగుతున్నాడు, నేను కూడా తాగాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు బాధ్యత లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈ రాత్రి ఆ రెకాబీయులు కుటుంబాలు, వారు కుమారులు, వారు కుమార్తెలు, వారు భార్యలు, భర్తలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి బాధ్యతగా ముందుకెళ్తున్నారు. అలాంటి బాధ్యత నజరేయుని యేసు నామములో రంగాపురం విశ్వాసులందరికీ దేవుడిచ్చునుగాక. బాధ్యత గల కుటుంబాలు. మూడోది, టైం అయిపోతుంది. మూడోది ఏంటంటే 18వ వచనం ఇందాక మనము చదివినప్పుడు దేవుడు వారి గురించి చెప్తున్నాడు. వారు తమ తండ్రి అయిన, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని. సరిపోద్దామా? అక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు వాళ్ళ కోసం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వారు తమ తండ్రి మాటకు విధేయత చూపించారు. వారు తమ తండ్రి మాటకు విధేయత చూపించారంటే వారు విధేయత గల, చెప్పాలి, నేర్చుకోవాలి, మీరు చెప్పాలి, విధేయత గల కుటుంబము, విధేయతలు గల కుటుంబము. వారందరూ ఒకే మాట మీద విధేయత చూపించారు. మేము మా నాన్నగారికి విధేయత చూపించాలి, మా అమ్మగారికి విధేయత చూపించాలని చెప్పి ఒకరికి ఒకరు వారు విధేయులుగా ఉన్నారని దేవుడే అక్కడ ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఇశ్రాయేలీల్లో ఇలాంటి విధేయత నేను చూడలేదు, ఇలాంటి విధేయులుగా వారు కనబడలేదని దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఒబీడియన్స్, ఇంగ్లీష్లో ఒబీడియన్స్. ఈరోజు ఉందా విధేయత మన కుటుంబాల్లో? తండ్రి తల్లి మాటకు పిల్లలు విధేయత చూపిస్తున్నారా? వారు మాటకు లోబడుతున్నారా? వారు మాట అంటే మాటే, నా పిల్లల మాట అంటే మాట అండి, నా మాట అసలు జవా దాటరు అన్న సాక్ష్యం మీ పిల్లల దగ్గర నుంచి వస్తుందా? విధేయులైనా మీ పిల్లలు? అసలు మీరు తండ్రిగా విధేయత చూపిస్తే మీ పిల్లలు కూడా విధేయత చూపిస్తారు. విధేయత విజయానికి కారణం అవుద్ది. విధేయత విజయానికి కారణం. అన్న కొడుకు పుట్టాడండి. కొడుకు పుడితే ప్రార్థన చేసుకుంది, కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత, నానా నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నీవు దేవుని సేవ దగ్గర ఉండాలి, నేను నీకు సమర్పించేశాను, నీవు పాస్టర్ గారి దగ్గర ఉండిపోవాలి నాయన అని తీసుకొచ్చి పాస్టర్ గారికి అప్పగించేసింది. ఎంత ఉన్నాడు అప్పుడు? చిన్న వయసు, బాలుడు, పాలు విడిచాడు. ఆ చిన్నపిల్లోడు నా అమ్మ మాటకి లోబడి విధేయత చూపించి తండ్రి దగ్గర, అమ్మ దగ్గర ఉన్న కొడుకు ఎక్కడున్నాడు? అప్పుడు దాకా అమ్మ దగ్గర ఉన్న కొడుకు దైవజనునికి అప్పగించబడాడు. వెంటనే దైవజను దగ్గరికి వెళ్ళి నమస్కరించాడట, సాష్టాంగ నమస్కారం చేశాడంట. అక్కడి నుంచి అక్కడే ఉండిపోయాడు. సంవత్సరానికి ఒకసారి తల్లి ఏం చేసింది? అంగీ కుట్టి బాబు దగ్గరికి అట్టుకెళ్ళేది. వచ్చేస్తానమ్మా, ఇక్కడ ఉండలేను, సరిగ్గా బాబు పెట్టలేదు. మనం పిల్లల్ని హాస్టల్ వేస్తాం, హాస్టల్ వేసి శనివారం వెళ్ళకపోతే ఇంకా నరకమే. శనివారం ఉన్నారమ్మ ఇక్కడ అమ్మగారు? మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు, మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు, నన్ను ఇక్కడ అమ్మ పాడేశారు, ఈ బూత్ బంగ్లా లాగా ఉంది ఇది, వదలాలి నిన్ను, వదిలితే కానీ
కాబట్టి ఏం రాదు. విధేయత అనేది నేర్చుకోవాలి. అమ్మ నాన్న బాగా వండి పెడతా ఉంటే తిని పెడతా ఉన్నా శుభ్రంగా 9-10 గంటల వరకు అబ్బబ్బబ్బబ్బబ్బ సాక్ష్యం బాగుంది అక్కడ వెనకాల నుంచి వస్తుంది. ఆమేన్. విధేయత కలిగిన కుటుంబాలుగా, అసలు విధేయత అనేది ఇదిగో సమూయేలు విధేయతగా చూపించాడు. తల్లికి విధేయుడయ్యాడు కాబట్టి దేవుడు అతన్ని ఓ గొప్ప ప్రవక్తగా చేశాడు. రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా అతన్ని దీవించాడు. ఒకసారి చెప్పడం కూడా దేవుని మహిమపరచాడు. హల్లెలూయా. అంటే అంత స్థానానికి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం విధేయత. నీ విధేయతే నీ విజయానికి కారణం అవుతుంది. అంత మాత్రమే కాదండి, విధేయత మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. విధేయత లేకపోతే పిల్లరా మన జీవితంలో ఎన్నో నష్టాలు పోతాం. బైబిల్ చాలామంది నష్టపోయారు అవిధేయత చేసినందుకు. నరకం మనకు కూడా ఏముంది, అవిధేయులైతే ఖచ్చితంగా నరక బాధను పడవలసి వస్తుంది. కాబట్టి అది కాకుండా ఇప్పుడు ఈ రెకాబీయులు ఎంత మంచి విధేయత గల కుటుంబాలు, ఒబీడియన్స్ కలిగిన కుటుంబాలు. నాలుగవదిగా వీళ్ళు ఏమండి, ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళందరూ కుటుంబాలుగా మేము ఇది చేయకూడదని మాకు ఆజ్ఞాపించారు కాబట్టి మేము ఎవరం కూడా అది చేయటం లేదని వారు ఒక తీర్మానంతో మాట్లాడినప్పుడు వారందరి యొక్క మనసు మనకు అర్థమవుద్ది. వారందరూ మంచి మాదిరి గల కుటుంబాలు. ఇక ఎలాంటి వారట? మాదిరికరమైన వారు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా మాదిరికరమైన వారంగా ఉన్నామా? మాదిరి మనకున్నదా? చాలామంది కుటుంబాల్లో మాదిరి లేదు. తల్లి మాదిరి లేదు, తండ్రి మాదిరి లేదు, పిల్లల మాదిరి లేదు. అసలు తల్లిదండ్రుల మాదిరి ఉంటే పిల్లలకు కూడా మాదిరి వస్తుంది. మనం ఇలా ఉండాలి, మా నాన్నలా ఉండాలి, మా అమ్మలాగా ఉండాలి, మా అమ్మలా ప్రార్థన చేయాలి, మా నాన్నలా ప్రార్థన చేయాలి, మా అమ్మలాగా పాడాలి, మా అమ్మలాగా ఇలా చేయాలి, అలా చేయాలని మాదిరి వస్తుంది. ఈరోజు మాదిరి ఉందా తల్లిదండ్రులారా? మన దగ్గర మాదిరి ఉండాలి. ఆనాడు కొర్నేలి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొర్నేలి ప్రార్థన పరుడు. మరి ఆ కొడుకులు కూతుళ్ళు అక్కడ ఉంటుంది. మీరు చదివితే కొర్నేలి కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసే కుటుంబము, ప్రార్థించే కుటుంబం. అలాగే అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం, వారికి పిల్లలు ఉన్నారో లేదో అక్కడ రాయబడలేదు, ఎక్కడ మనకి బైబిల్ చరిత్ర లేదు. కానీ అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం సేవలో మాదిరి, సంఘములో మాదిరి. అందుకని బైబిల్లో రోమా పత్రిక అనేక పత్రికలు వారి గురించి ప్రస్తావించు అపోస్తలుడైన పౌలు ఎన్ని చక్కటి సంగతులు చెప్తారు వారి గురించి. అంటే మాదిరికరమైన కుటుంబము. ఈరోజు మన కుటుంబాలు, శతాధిపతి ఉన్నాడట, ఆ శతాధిపతి కూడా విశ్వాసులందరికీ మాదిరి. ఇలాంటి విశ్వాసము ఇశ్రాయేలులో నేను ఎక్కడా చూడలేదు అంటాడు. అంటే విశ్వాసంలో ఒక మాదిరి చూపించాడు శతాధిపతి. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను అర్హుడును కాదు నాయన, నువ్వు మాట మాత్రము అంటే అలాంటి మాదిరి ఈరోజు మనకు ఉన్నదా? మాదిరి చూపిస్తున్నామా అంటే కొన్నిసార్లు అంటారు నాకు మాదిరి ఉందండి అంటారు. ఏ మాదిరి? సొట్టదాగడక మాదిరి. ఏ మాదిరి? లోకంలో తిరుగుటకు మాదిరి. నువ్వు గిరగిరా తిరుగుతావు, మీ పిల్లలు కూడా గిరగిరా తిరుగుతున్నాయి. కారణం ఏంటంటే వారికి ఎవరు మాదిరి? తల్లిదండ్రులే మాదిరి. మా కుటుంబాలను అంతేనండి, నేను కూడా అంతే. నేను సేవ చేస్తూ నా ఇష్టానుసారంగా తిరుగుతూ అక్కడ సేవ చేసేస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ పరిశుద్ధాత్మ నింపుతూ బురుబురా అనేసి ఇక్కడ అనేసి నేను ఇష్టాంగా తిరుగుతాను కూడా మా పిల్లలు కూడా అలాగే తయారవుతారు, తిరుగుతారు. నేను నా కుటుంబానికి మాదిరి చూపించాలి, నా బిడ్డలకి మాదిరి చూపించాలి, సంఘానికి మాదిరి చూపించాలి. మాదిరి లేకుండా సేవ చేయడానికి వీలు లేదు. అసలు మాదిరి లేకపోతే సేవ మానేసి వెళ్ళిపోయి ఏం చేసుకోవడం? చెప్పట్లేదు ఎవరన్నా? ఇంకంతే, గడ్డి కోసుకోవడమే. మాదిరి లేకుండా మనము పరిచర్య చేయకూడదు. విశ్వాసులు కూడా మాదిరి కలిగి జీవించాలి. ఇప్పుడు ఈ రెకాబీయులు మాదిరి గల కుటుంబాలు. ఇంకా చివరగా ముగించుకుంటున్నాము. చివరి 5వది ఏంటంటే లాస్ట్లో చదివాం కదా, లాస్ట్లో ఏం చదివాము? నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూను ఉండకుండా మానడు. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు.
ఒక గొప్ప ఆ మాట అంటే ఆ రెకాబీలు అసలు దేవుని ఎరిగిన వారు కూడా కాదు, దేవుని వెంబడించిన వారు కాదు. అయినా సరే వారి యొక్క సమర్పణ జీవితం, వారి పితరులకు వారు ఇచ్చిన మాదిరిని బట్టి, వారి విధేయతను బట్టి, వారి బాధ్యతను బట్టి, వారి మాదిరిని బట్టి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? గొప్ప ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చాడు. రెకాబీలు నా సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం ఎవడు ఉండక మానడు. అంటే అందరూ ఉంటారని అర్థం. అయ్యా నేనును యెహోషువ ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించి. అలాంటి కుటుంబంగా ఇదిగో రెకాబీలు కుటుంబం ఆశీర్వదించబడింది. చరిత్రలో నిలిచిపోయిన కుటుంబం, చరిత్రలో వీరి పేరును సువర్ణ అక్షరాలతో రాయబడి ఇదిగో రెకాబీలు యెహోవా సన్నిధిని నిలిచి ఉండిరి అని ఒక గొప్ప ఆశీర్వాదం పొందిన కుటుంబము. ఈరోజు మన కుటుంబాలు కూడా యెహోవా ఆశీర్వాదము పొందాలి. మీరందరూ కూడా మాదిరికరంగా ఉండాలి. అత్తగారులు కోడలు గారికి మాదిరి చూపించాలి. కోడలుగా వచ్చిన వారు కుటుంబాలకు మాదిరికరంగా ఎవరున్నారు అలాగంటే మనకి బైబిల్లో నయోమి, రూతు ఉన్నారు. వారు అత్తగారులాగా కోడలులా లేరండి, వారు తల్లి. ఉన్నదా మీకు ఆ మాదిరి? ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. అవును మేము అలా ఉన్నామండి అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మేము అత్త కోడలా ఉండలేదండి పాస్టర్ గారు, మేము తల్లి కూతురులాగా ఉంటున్నామండి. ఆనాడు నయోమి రూతులాగే ఉంటున్నాం అన్నవారు గట్టిగా స్తోత్రం. ఎంత మంచి మాదిరి మీది. అందరూ వచ్చి ఇక్కడ పాట పాడటం కాదు, మేమందరూ పాట పాడేసామండి అత్తగారులు అందరం. మాదిరి లేని జీవితం కలిగి నువ్వు ఏమి చేసిన ప్రయోజనమో సున్నా. కోడలందరూ వచ్చేసి ఇక్కడ పాట పాడేశారు. ఏమని? ఏ పాట పాడారమ్మా? వాళ్ళకే తెలియదు. వేటగాని ఊరిలో నుండి. మీ అత్తగారిని ప్రేమిస్తున్నావా? నీ మాంగారు బాగా చూసుకుంటున్నావా? వచ్చిన వెంటనే మొత్తం ఏడెట్టేసావా? వేరే కొంపటెట్టేసావా? అలాగ విడదీసే కుటుంబాలుగా ఉన్నట్లయితే మాదిరి లేదు. మీరు పాట పాడరు, నాకేం బాధ లేదండి. పాట చాలా బాగా పాడారు మీరు అందరూ. భాస్కర్ అన్నీ ఆన్లైనే, దేవుని స్తోత్రం. కాబట్టి అన్నీ చూసాం, మేము సంతోషించాం. కానీ మాదిరి లేకుండా మనం ఏమి చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి నువ్వు మాదిరిగా ఉండి మాదిరిగా జీవిస్తూ ఒక తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, కొడుకైనా కూతురైనా మాదిరికరంగా ఉంటేనే నువ్వు ఇక్కడ స్టేజీ మీద నేనైనా సరే మాదిరిగా ఉంటేనే దేవుని సేవలో ముందుకు సాగాలి. కాబట్టి ఎన్ని అద్భుతమైన విషయాలు రెకాబీయుల జీవితంలో నుంచి దేవుడు బయలుపరిచాడు రండి. ఒకటి, రెకాబీలు స్థిరమైన సమర్పణ గల కుటుంబాలు. రెండోది బాధ్యత గల కుటుంబాలు. మూడోది విధేయత గల కుటుంబాలు. నాలుగోది మాదిరికరమైన కుటుంబాలు. ఐదోది ఆశీర్వాదము పొందిన కుటుంబాలు. ఎవరి నుంచి? దేవుని నుంచి. ఇర్మియా ప్రవక్త పంపించాడు వారి దగ్గరికి. వారితో వెళ్ళి మాట్లాడు, త్రాగమనంటే వారు ఒక సమర్పణ ఉన్నారు కాబట్టి త్రాగమన్నారు. దేవుడు చెప్పిన వాళ్ళు ఏం చేశారమ్మా? మనమైతే అవకాశం ఇచ్చారు పాస్టర్ గారు. అమ్మ వారంకోసారి పర్వాలేదు, ఒక సొక్కేసుకో అన్నారు అనుకో, ఇంక దొరికిందే. ఒక్క సొక్క వేసుకోమన్నారు పాస్టర్ అని. ఇంకెన్ని సుక్కలు వేసుకుంటారో. పాస్టర్ భలే మాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడే అవకాశం ఇచ్చాడు, త్రాగొచ్చు, ఇదిగో త్రాగండి అంటే దేవుని మందిరంలో అంటున్నారు. మేము త్రాగం. ఆ ద్రాక్షరసం దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం, లోక సంబంధమైన వాటికి సాదృశ్యం. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. దాంట్లో ఇల్లు కట్టుకోవద్దు అన్నారు, ఇల్లు మీద ఆశ పెరుగుతుందేమని చెప్పి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అవి చేయకూడదని. ఇంకా మీరు ఇంకేం చేయకూడదు? విత్తనము విత్తకూడదు. అంటే మేము పొలాలు కొనుక్కుంటే, ఆస్తి కొనుక్కుంటే దాని మీద మేము మోజు పెరిగిపోయి ఒకవేళ మేము మా కుటుంబాలు బాధ్యత మర్చిపోతారేమో, అందుకని మేము బాధ్యత మర్చిపోకుండా కొన్ని కుటుంబాలు ఏం చేస్తారు తెలుసా? కుటుంబాలు వారి మీద ఆధారపడి ఒకరి మీద ఒకరు ఆధారపడతారు కాబట్టి ఏమో తర్వాత ఏమవుతుంది. ఈరోజు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబాలు ఏం పోయింది? మొత్తం విశ్వాస జీవితం
ఈరోజు మీరు సమయానికి రాకపోవడానికి కారణం కూడా సర్లే, సమయాన్ని పాడు చేసింది. నేను వచ్చి ఇక్కడ నేను ఎప్పుడు ఒకవేళ మళ్ళీ వీళ్ళు పిలిచారనుకో, నేను 8 గంటల మీటింగ్ అంటే 8 గంటలకు వచ్చి కూర్చుంటాను. ఎవరు రాకపోతే వాళ్ళని మొత్తం బయటికి పంపించేస్తాను, ఎక్కడి నుంచే గెట్ అవుట్ అంటాను అంతే. ఆమేన్. టైం అంటే టైమే. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మన పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసాం సార్, అందరూ తల్ల వంచినట్లయితే. ఒక మంచి జీవితం రెకాబియేలు జీవితం. దేవుడు బైబిల్లో వారి గురించి రాయించాడంటే అది మామూలు సంగతి కాదు. రెకాబియేలు జీవితం ఈరోజు ఇశ్రాయేలుకు ఒక మాదిరి. అందుకని ఇశ్రాయేలుకు ఒక సూచన చెప్పి, ఇదిగో రెకాబీయులు వారి పితరుల యొక్క మాటకు లోబడి, పితరులు ఇచ్చిన ఆ యొక్క సందేశాన్ని వారు మర్చిపోకుండా వారు స్థిరపరచబడ్డారే, స్థిరమైన సమర్పణ కలిగి ఉన్నారే. ఈరోజు విశ్వాసులారా, దేవుని సంఘమా, మనకు ఆ స్థిర విశ్వాసం ఉన్నదా? ఆ స్థిర విశ్వాసం లేక ఆ స్థిరమైన స్థితి, సమర్పణ మనకు ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. లేకపోతే ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుడు అంటున్నాడు, నీకు స్థిరమైన సమర్పణ పొందుకోవాలి. ఆ స్థిరమైన సమర్పణ నువ్వు ఈరోజే పొందుకోవాలి. ప్రార్థన చేద్దామా? మోకరించగలిగితే మోకరించి ఒక్క నిమిషం, మీటింగ్ అయిపోలేదు కానీ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుడి మాట్లాడిన విషయాలన్నీ కూడా, ఇది నా ద్వారా పరిశుద్ధాత్ముడు మీకు చెప్పమని నన్ను పిలిచాడు. దైవజనులు పిలవలేదండి, దేవుడే మీ దగ్గరికి నన్ను పంపించాడు. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్దామండి. దైవజనుడు కాదు పంపించింది, దేవుడే మీ దగ్గరికి పంపించాడు. ఇర్మియా ప్రవక్తతో కూడా దేవుడు అన్నాడు, ఇదిగో నీ వెళ్ళి ఆ రెకాబీయులతో మాట్లాడు, దేవుని మందిరాన్ని తీసుకురా, మందిరంలో ఒక గదిలో తీసుకెళ్ళి వారికి ద్రాక్షారసం ఇయ్యి అంటే, దేవుడు చెప్పినా కూడా, ఇది దేవుడు చెప్పిన మాట అని చెప్పినప్పుడు కూడా, ఏమాత్రం మేము త్రాగము, మేము సమర్పణ చేసుకున్నామో, మాది సమర్పణ కుటుంబము అన్నారు. ఈరోజు సమర్పణ కుటుంబంగా నువ్వు ఉన్నావా? ఇదిగో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం సమర్పణ చేసుకున్న కుటుంబాలు, లేకపోతే ఇదిగో గతించిన సంవత్సరంలో సమర్పణ చేసుకున్న కుటుంబాలు కావచ్చు. కానీ నీ సమర్పణ స్థిరంగా ఉందా? స్థిరమైన సమర్పణ కలిగి ఉన్నావా? రెండోది, బాధ్యత గల కుటుంబం. ఎంత మంచి బాధ్యత అంటే, తండ్రి, తల్లి, పిల్లలు వారందరికి ఒకే మాట మీద బాధ్యత గల కుటుంబాలుగా వారు ఉన్నారు. ఈరోజు దేవుని సంఘమా, బాధ్యత గల కుటుంబాలుగా మీరు ఉన్నారా? బాధ్యత గల జీవితం మీకున్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రార్థించండి. అయ్యా, మాకు బాధ్యత దయచేయండి. మేము తండ్రిగా బాధ్యత, తల్లిగా బాధ్యత ఇదిగో తీసుకుంటున్నాము, పని చేసుకుంటున్నాము, వ్యాపారం చేసుకుంటున్నాం, కానీ మా పిల్లల విషయంలో ఆ బాధ్యత లేకుండా ఉన్నాము. ఆ బాధ్యత మాకు దయచేయండి. బిడ్డలారా, మీది కూడా ఒక బాధ్యత. బిడ్డలు తల్లిదండ్రులు చేసిన ప్రయాసము, వారు మీ పట్ల ఎన్నో కలలుగంటా ఉన్నారు. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. వాక్యం చెప్తుంది, విధేయులుగా ఉన్న కుటుంబాలు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ పితరుల యొక్క తల్లిదండ్రులకు మీరు విధేయత చూపించినారు కనుక నేను మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. విధేయత అన్యజనులైన వారికి కూడా ఆశీర్వాదం వస్తుంది. వీరు రెకాబీయులు, వీరు ఇశ్రాయేలు కాకపోయినా దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు విధేయత ద్వారా. ఈరోజు విధేయత విజయానికి ఒక నాంది. మీ జీవితంలో ఏదైనా పొందుకోవాలంటే విధేయత చూపించండి, విధేయులు అవ్వండి, దేవుని దగ్గరికి రండి. మీ విధేయత మనసు దేవునికి ఇస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సహోదరి, నువ్వేదో ఆశతో ఈరోజు వచ్చుంటావు. దేవుడిని ఆశ తీర్చాలంటే ముందు విధేయత చూపించు, విధేయత కలిగి ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇవన్నిటిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వాదంతో నింపాడు. నా సన్నిధిలో నిలిచే కృపను ఆ యొక్క వంశానికి ఇస్తాను, ఆ వంశానికి ఇస్తానని దేవుడు అంత మంచి పరిపాలన ఇచ్చాడు. అంత మంచి వాగ్దానంతో ఆ కుటుంబాలను నింపాడే. ఈరోజు ఆ వాగ్దానం నీకు కావాలా? ఆ వాగ్దానంతో దేవుడు నింపాలంటే ఖచ్చితంగా నీవు కూడా ఈరోజు రెకాబీయులు చేసినట్లుగా, రెకాబీయులు జీవించినట్లుగా నువ్వు జీవించగలిగితే దేవుడి మాటలో మన వెనుకల్లో ఆస్వాదించాలని ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ కూడా వెలుగెత్తండి, గట్టిగా ఒక్కసారి బిగ్గరగా అడగండి ప్రభువుని, అయ్యా రెకాబీయులు పొందుకున్నట్లుగా మా జీవితాల్లో కూడా నీ దీవెన దయచి, నీ ఆశీర్వాదం దయచి,
నీ గొప్ప ఆశీర్వాదంతో నన్ను నింపు ప్రభా. అద్భుతం జరిగించిన ఆయన, అద్భుతం జరిగించిన ఆయన, అద్భుతం చేయను ఆయన. పెట్టండి, మొరపెట్టండి, గట్టిగా ఒక్కసారి స్వరమెత్తండి, మౌనంగా ఉండండి. ఆశీర్వదించేవాడవు నీవు, నా కుటుంబాన్ని విస్తరింపజేసేవాడవు. చిన్నవాడనై మొదలుకొని ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన నా కుటుంబము కానీ, నాకు తెలిసిన వారు కానీ ఎన్నడూ భిక్షమెత్తడం నేను చూడలేదు. అట్టి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. రకాబీయుల గురించి మాట్లాడాడు మీతో. అదొక తెగ, అదొక వంశం, అదొక కుటుంబం. ఆ కుటుంబంలో విధేయత ఉంది, ఆ కుటుంబంలో లోబడే స్వభావం ఉంది. ఆ వంశము వారందరూ కూడా ప్రభు కొరకు నిలబడ్డారు. దేవుడే ఇర్మియాను పంపించి, ఇదిగో ఇర్మియా కొంతమందిని వారి దగ్గరికి పంపించి, నీవు వారితో ఇలాగూ చెప్పు. వారు వినలేదు. వారి ద్వారా వారికి బుద్ధి చెప్పాడు. ఇశ్రాయేలీలు మర్చిపోయారు. ఇర్మియా ప్రవచనం ఇంచుమించు 38 అధ్యాయాలు, 39 అధ్యాయాలు, ప్రతిరోజు ఒక అధ్యాయం బోధిస్తూనే వచ్చాను. ప్రతి అధ్యాయంలో ఆయన బాధపడుతున్న విషయాలే కనబడ్డాయి. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. పెద్దల కాడే లేచి కొంతమంది ప్రవక్తలు మీ దగ్గరికి పంపించాను. అయినా మీరు విననొల్లని ప్రజలుగానే ఉన్నారు, విననొల్లని ప్రజలుగానే ఉన్నారు, విధేయత లేని ప్రజలుగానే ఉన్నారు, దూరం అయిపోయిన ప్రజలుగానే ఉన్నారు. ఎంతకాలం? ఈ రాత్రి విధేయత కలిగి ఉంటానయ్యా, కలిసి ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. నీవే గొప్ప దేవుడవయ్యా, నీవే గొప్ప దేవుడవయ్యా. పరమ తండ్రి నీకు వందనాలు. విన్న ప్రతి మాట ప్రతి ఒక్క హృదయాల్లో నిశ్చయముగా నాటింపచేసి, నీ దాసుడు విత్తిన వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపు చేసి, దాసుని బలపరిచి 3 సంఘాలు ఆశీర్వదించి, ఇంకా కొన్ని సంఘాలకు ఏరియా పాస్టర్గా ఉంటుండగా తగిన జ్ఞానము కృప దయచి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఎవరి స్థలాల్లో వారు మంచిగా కూర్చుందా.